భారతీయ రాష్ట్ర సమితి పార్టీ నుంచి తనను సస్పెండ్ చేయడంపై కల్వకుంట్ల కవిత స్పందించారు. ఈ మేరకు బుధవారం ఉదయం మీడియా ప్రతినిధుల సమావేశం నిర్వహించారు. సమావేశంలో ఆమె మాట్లాడుతూ జై తెలంగాణ నినాదంతో ప్రెస్ మీట్ స్టార్ట్ చేశారు. టీఆర్ఎస్ పార్టీ నుంచి వచ్చిన సస్పెన్షన్ లేఖలో ప్రత్యేకంగా 2 అంశాల గురించి మాట్లాడతానని స్పష్టం చేశారు. కవిత మాట్లాడుతూ నాపై అక్రమ కేసులు పెట్టి తీహార్ జైల్లో 5.5 నెలలు ఉంచారు. బయటకు రాగానే 2024 నవంబర్ 23వ తారీఖు నుంచి ప్రజాక్షేత్రంలోకి వచ్చి అన్ని కార్యక్రమాలు చేస్తున్నారు. నేను చేసిన పనుల్లో మొట్టమొదటిది ఓ బిడ్డ హాస్టల్లో చనిపోతే అక్కడికి వెళ్లాను. గురుకుల్లో జరుగుతున్న అక్రమాల గురించి మాట్లాడాను అని అన్నారు. బీసీలకు జరుగుతున్న అన్యాయం గురించి కాంగ్రెస్ మేనిఫెస్టో ఇచ్చిన 42% హామీ కోసం పనిచేశా. 2,500 రూపాయల మహిళలకు ఇవ్వాలని పోస్ట్ కార్డు ఉద్యమం చేశారు అని అన్నారు. అనేక అంశాలపై ఆవిడ మాట్లాడుతూ హరీష్ రావుని టార్గెట్ చేస్తూ విమర్శలు గుప్పించారు. ఎన్నో జన్మల పుణ్యం ఉంటే కేసీఆర్ కూతురుగా పుట్టానని కేసీఆర్ ని ప్రశంసల వర్షంతో కురిపించారు. నా 20 ఏళ్ల జీవితాన్ని టీఆర్ఎస్ తెలంగాణ కోసం పనిచేయడానికి త్యాగం చేశానంటూ భావోద్వేగానికి గురయ్యారు. టీఆర్ఎస్ పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి కవిత రాజీనామా చేశారు. అంతేకాకుండా ఎమ్మెల్సీ పదవి కూడా